హాయ్! నమస్తే. ఒక చిన్న మాట. ఈరోజు టిఫిన్ ఏంటి? ఉప్మా. అమ్మో! మాకు ఉప్మా వద్దు. ఈరోజు మేము బయట తింటాం అంటూ పారిపోయే వాళ్ళు మీ ఇంట్లో కూడా ఉన్నారా? నిజమే కదండీ! చాలా మంది టిఫిన్ ఉప్మా అంటే పారిపోతారు. ఎక్కడో చదివాను. ఉప్మాని కనిపెట్టిన వాడిని ఊరికినే వదలకూడదు. ఊరూరా ఊరేగించి 'ఊకొడతారా ఉలిక్కి పడతారా' సినిమాని 100 సార్లు చూపించి ఉప్పు నీళ్ళల్లో ఊరబెట్టి మరీ ఉరి తీయాలి అని. నిజమా? ఉప్మా అంటే అంత దారుణమా? ఇదివరకు పాతకాలంలో ఉప్మా చెయ్యాలి అంటే కాస్త నూనెలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేయించేసి, నీళ్లు పోసి, రవ్వ పోసి ఉప్మా రెడీ అనేవారు. కానీ ఇప్పుడు వెజ్జీసేస్తున్నారు, జీడిపప్పులంటున్నారు, కావాలంటే అందులో మషాలాలేస్తున్నారు. ఇంకా గట్టిగా చెప్తే చికెను, మటన్ కూడా ఏసేసి ఉప్మా తయారు చేసినా కూడా ఈ ఉప్మాకి లవ్వర్స్ అన్నోళ్ళు ఎవరు లేరు. పాపం బిచారి ఉప్మా ఏం చేస్తుంది పాపం? అందరితోటి ఛీ అనిపించుకున్న ఫంక్షన్‌లకి, పబ్బాలకి ఆ ఉప్మా గతి తప్పదు. అలాంటి ఉప్మా మీ అందరికీ ఎంత ఇష్టం? తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.